టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రం నంద్యాలలో కార్యకర్తలతో సమావేశం అయ్యి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు శిల్పా మోహన్ రెడ్డి. శిల్పా మోహన్ రెడ్డి అనుచరులతో సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? కార్యకర్తలు ఏమంటున్నారు? మాజీ మంత్రి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నిన్న సాయంత్రమే ఆయన నంద్యాలకు సంబంధించి ముఖ్య నేతలు కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు వైసీపీలో చేరడం ఖరారైంది. రేపు 10:30 గంటలకు హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మల్ గానే ఇవాళ నంద్యాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మెజార్టీ కార్యకర్తలు అంటే ఆయన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే వైసీపీలో చేరేందుకు ఆయన అనుచరులు కూడా మద్దతు తెలిపినట్టు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఖరారు చేస్తుందని ఇప్పటి వరకు ఆయన తెలుగుదేశం అధిష్టానం ప్రకటిస్తుందని ఆశించారు. అయితే ఉప ఎన్నిక ఆఖరి వరకు ప్రకటిస్తారా లేదా, ఆ తర్వాత టికెట్ లభిస్తుందా లేదా అన్న మీమాంసలో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2 నెలల క్రితం కూడా వైసీపీలో చేరేందుకు దాదాపు ఖరారైంది. జగన్ తో కూడా భేటీ పూర్తయింది. చేరేందుకు తేదీ కూడా ఖరారైన నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలందరూ జోక్యం చేసుకుని శిల్పా మోహన్ రెడ్డిని తాత్కాలికంగా ఆపివేశారు. అప్పట్లో కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ తనకే ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబట్టారు. అయితే మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఆ సాంప్రదాయం ప్రకారమే నంద్యాల ఉప ఎన్నిక టికెట్ తమకే ఇవ్వాలని భూమా అఖిల ప్రియ పట్టుబట్టారు. అయితే ఆ విషయం నిర్ణయించకుండానే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడాన్ని తాత్కాలికంగా చంద్రబాబు బ్రేక్ వేశారు. అయితే ఈ మధ్య కాలంలో భూమా అఖిల ప్రియ మంత్రి హోదాలో దూకుడు పెంచారని చెప్పవచ్చు. నంద్యాలలో ప్రత్యేకించి ఎక్కువ కార్యక్రమాలు ఆమె నంద్యాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఇమ్మడలేని పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ టీడీపీ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నంద్యాల ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ ఆయన మాట ఏమీ సాగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భూమా అఖిల ప్రియ నిర్ణయాలకే ప్రాధాన్యత ఉంటుంది, ఆమె చెప్పిన మాటే నెగ్గే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన టీడీపీ నుంచి వీడేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.